అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా గడిచిపోయాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా కూడా గడపాలి అని పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలాగ ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు. మాకే కాదు రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు. రాజకీయాలంటే పదవులు అనుభవించడానికే కాదు, లేకపోతే అధికారం మాత్రం అనుభవించడానికే కాదు, ప్రజలకు సేవ చేయడానికి, తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టినవాడు కూడా. మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే అందరికి కూడా మతికొచ్చేది ఏమంటే అనంతపురం జిల్లా రాజకీయాలంటే ఫ్యాక్షనిజంతో కూడుకున్నది, ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఎక్కువ, అలాగే కరువు అనేది కూడా 2 వస్తాయి. కానీ ఎక్కడికైనా అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా కూడా 8-9 ఎలక్షన్లు నిలబడి 6 మార్లు కూడా శాసనసభ్యుడిగానో శాసనమండలి సభ్యుడిగానో లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా, పీపీగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అలాగే ఏపీపీగా 1గా అనేకమైన పదవులు ఉన్నా కూడా ఎక్కడ కానీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ అనే దానికి కూడా ఎక్కడ కానీ తావు లేకోకుండా ఆయన రాజకీయ జీవితంలో పదవులు అనేది కూడా తాను స్వార్థానికి కాకుండా ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా నిరూపించిన వాడు కూడా అనంత వెంకటరెడ్డి గారు కూడా. మరి ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు. మన జిల్లా అభివృద్ధి కోసము, రైతాంగం కోసము, ఆయకట్టు రైతులకు తాగునీటిని, సాగునీటిని, కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడిగా కూడా పేరు నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇలా అన్ని పదవులలో చేసి అనుభవం వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు. అటువంటి మహనీయ ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ రోజు ఆయనకు మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా కూడా నివాళులు అర్పిస్తాను.